ఉదాహరణకు పైథాన్ మీద ప్రధానంగా దృష్టి పెట్టే సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగం కోసం వెళ్తున్నారనుకోండి. దీనికి సంబంధించిన ప్రశ్నలతో క్విజ్ ఏర్పాటు చేసి సన్నద్ధం చేయమని మెటా ఏఐని కోరవచ్చు. అంతేకాదు ఆయా అంశాల గురించి సవివరంగా శోధించవచ్చు. చాట్ జీపీటీతో కవర్ లెటర్. చాట్ జీపీటీ పేరు వినని వారు లేరంటే అతిశయోక్తి కాదు. టెక్ లోకంలో ఇప్పుడిది సర్వత్రా విస్తరించింది. కళాశాలల విద్యార్థులు అసైన్మెంట్లను పూర్తి చేయడానికి దీని సాయం తీసుకుంటున్నారు. మరి దీన్ని రెజ్యూమే తయారీకి ఎందుకు వాడుకోకూడదు? దీని అర్థం మొత్తం కవర్ లెటర్ను చాట్ జీపీటీతో రాసుకోవాలని కాదు. రెజ్యూమ్ను మరింత ఆకర్షణీయంగా మలుచుకోవడానికి సలహాలు సూచనలు తీసుకోవచ్చు. వ్యాకరణ దోషాలను పరిహరించుకోవచ్చు. అర్థవంతంగా మలుచుకోవచ్చు. కాకపోతే జీపీటీకి ఇచ్చే ప్రాంప్ట్ల విషయంలో సృజనాత్మకంగా వ్యవహరించాలి. ఆయా ఉద్యోగాలకు అనువైన ప్రాంప్ట్లను ఇవ్వాలి.